ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు బృందం పైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రాళ్లతో దాడి చేయడం హేమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు ఎం పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరదలకు కూడా రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. వరదలు వచ్చినప్పుడు బాధ్యత వహించి వారికి చేయూతను అందించాల్సిన ముఖ్యమంత్రి దాన్ని విస్మరించారని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. వరద బాధితులను పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో అక్కడికి వెళ్లిన తమ పార్టీ నాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన మరి నిర్లక్ష్యం చేసి అది ఏడ బట్టబయలైతుందో మరి ప్రజల వద్దకు నేరుగా పోయి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైతే నిలదీస్తారో బయట పెడతారో అని చెప్పి భయంతో మరి నిన్న దాడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ప్రజలు ఉప్పు మీద వేరేసుకుంటున్నారు. ఈ ఉపన్యాసాలకు లేకపోతే దాడి చేస్తే భయపడతామని చెప్పి అనుకోవడం అవివేకం. ఖచ్చితంగా ఇలాంటి ప్రతిదాడులు కూడా మేము కూడా చేసి చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ, ఎందుకంటే ఇవన్నీ వైఫల్యాలు కనబడదు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారి నాయకత్వంలో అందరూ వెళ్ళి ఆపన్నాస్త్రం అందించాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క బ్యాగ్ ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఇస్తుందో అది ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వకపోవడం, మన వాళ్ళు ఇస్తే ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలు చేసి మీరు చూశారు సోషల్ మీడియాలో. అక్కడ జనం ఎంత ఆగ్రహంలో ఉన్నారో కూడా మీకు తెలుసు. అవన్నీ మంచి పుస్తకానికే ఈ ప్రయత్నం చేసారు. మరి రాళ్లతో దాడి చేసి వారిని అత్యాయత్నం చేసే విధంగా ప్రయత్నం చేయడం ఏమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసామో అదే విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూడా అదే విధంగా చేయాలనే ఆలోచనతో మరి ప్రభుత్వం ఉండాలి తప్ప మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ పరామర్శిస్తుంటే వారిపైన దాడి చేయడం అనేది నిజంగా కూడా ప్రజలు స్వీకరిస్తున్నారు. కేవలం ఎదుటోళ్ళని తిట్టి పబ్బం కడతారు. ఎదుటోళ్ళ మీద దోషేసి పబ్బం కట్టుకోవడమే రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక పెద్ద విద్య. ఆ విద్యనే ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, వరదలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నమని మర్చిపోయి ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్షాల మీద ఉసిగొల్పడం కార్యకర్తలు అక్కడ ఎందుకు